లెర్న్ హెచ్టిఎంఎల్ ఇన్ 30 days 30 reels చాలా పెద్ద సక్సెస్ అయింది. చాలా మంది ఫాలోవర్స్ లాంగ్ వీడియో అప్లోడ్ చేయమని డిఎం చేశారు. 2025 లో వెబ్ డెవలప్మెంట్ కి చాలా డిమాండ్ ఉండబోతుంది. ప్రతి చిన్న కంపెనీస్ నుంచి పెద్ద టెక్ కంపెనీస్ వరకు వెబ్ పేజెస్ కావాలి. హాయ్ గైస్, దిస్ ఇస్ రాహుల్ అండ్ యు ఆర్ వాచింగ్ యుఎన్క్యూ కోడర్స్. నేను వెబ్ డెవలప్మెంట్ నేర్చుకొని ఇంటర్న్షిప్ ఎలా క్రాక్ చేశాను అండ్ నేను క్రాక్ చేయడానికి చేసిన ప్రాజెక్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఉంది. ఇంకా ఆ ప్రాజెక్ట్ లైవ్ లో కూడా ఉంది. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. నేను వెబ్ డెవలప్మెంట్ నేర్చుకునేటప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. లైక్ ఎలా స్టార్ట్ చేయాలి, రిసోర్సెస్ ఏం ఫాలో అవ్వాలి, ప్రాజెక్ట్ ఎలా చేయాలి లాంటివి. అందుకే మీరు కూడా నాలాగా ప్రాబ్లం ఫేస్ చేయొద్దని నేనే మీకు వెబ్ డెవలప్మెంట్ నేర్పిస్తాను మన ఛానల్లో, అది కూడా తెలుగులో. సో వెబ్ డెవలప్మెంట్ ని నేర్చుకోవడానికి మన ఫస్ట్ స్టెప్ హెచ్టిఎంఎల్ ని ఈ వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియోలో HTML తో పాటు లైవ్ లో ప్రాజెక్ట్ ని కూడా బిల్డ్ చేద్దాం. ఈ అప్కమింగ్ వీడియోస్ లో సిఎస్ ఇంకా జావా స్క్రిప్ట్ కూడా కంటిన్యూ అవుతుంది. ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ మనకి వెల్కమ్ టు ద ప్యారడైస్ అని టెక్స్ట్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ కొన్ని లింక్స్ ఉన్నాయి. అబౌట్ అస్, అవర్ మెన్యూ, టైమింగ్స్, కాంటాక్ట్ అస్. దాని తర్వాత ఇమేజ్. ఇప్పుడు ఇక్కడ లింక్స్ మీద క్లిక్ చేస్తే అబౌట్ అస్ అని క్లిక్ చేస్తే అబౌట్ అస్కి వెళ్తుంది. దాని తర్వాత అవర్ మెన్యూ అని క్లిక్ చేస్తే మెన్యూ దగ్గరికి వస్తుంది. ఇక్కడ మెన్యూ ఒక టేబుల్ లోపల ఉంది. ఇక్కడ టైమింగ్స్ అని క్లిక్ చేస్తే వేరే దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ చూసుకుంటే timings.html అనే పేజ్ దగ్గరికి వెళ్తుంది. మొత్తం టెక్స్ట్ అనేది చేంజ్ అయింది ఇక్కడ. దాని తర్వాత కాంటాక్ట్ అస్ అన్నకి వెళ్తే కాంటాక్ట్ అస్ వేరే పేజ్ లోపలికి వెళ్ళింది. ఇది కూడా మొత్తం వేరే డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ అంతా. ఇక్కడ ఇంకొకటి ఉంది, బ్యాక్ టు టాప్ అని పెడితే పైనకి వచ్చేసింది. సో ఇది మనం బిల్డ్ చేద్దాం. ఇది మనం కంప్లీట్ విత్ ద హెల్ప్ ఆఫ్ HTML బిల్డ్ చేస్తాము. దీంట్లో అన్ని ట్యాగ్స్ కవర్ అవుతాయి. విజువల్ స్టూడియోకి వెళ్ళి ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఫోల్డర్ లోపల మనకి ఏదైతే HTML డాక్యుమెంట్స్ కావాలి కదా అది క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం HTMLది. దీని తర్వాత నేను ఏం చేస్తానంటే ఏదైతే నాకు ఫస్ట్ HTML ట్యాగ్స్ కావాలి కదా, ఇంపార్టెంట్ ట్యాగ్స్, అది తెచ్చుకుంటాను. ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టి ఎంటర్ చేస్తే మనకి ఏవైతే ట్యాగ్స్ కావాలి కదా డాక్యుమెంట్కి అవన్నీ వస్తాయి. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్విక్గా. సో ఇది ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉంది కదా అది HTML టైప్ కాబట్టి ఇది డాక్యుమెంట్ టైప్ HTML అని ఇస్తున్నాము. ఇంకా దాని తర్వాత మనం ఏదైతే మొత్తం HTML డాక్యుమెంట్ రాస్తాం కదా అదొక HTML ట్యాగ్స్ లోపల రాస్తాం. ఈ HTML ట్యాగ్ బట్టి ఇక్కడ ఇది స్టార్టింగ్, ఇంకా దాని తర్వాత ఇది ఎండింగ్. లాంగ్వేజ్ చూస్తే ఏం రాసినాం, EN అని రాసినాం. EN అంటే ఏంది, ఇంగ్లీష్. ఇప్పుడు దీంట్లో 2 ఉంటాయి, ఒకటి హెడ్ ఉంటుంది, ఇంకోటి బాడీ ఉంటుంది. హెడ్ లోపల మనం ఏం రాస్తామంటే ఈ డాక్యుమెంట్ గురించి ఇన్ఫర్మేషన్ రాస్తాం. దాని తర్వాత బాడీ లోపల మనం ఏదైతే డాక్యుమెంట్లో కంటెంట్ చూపించాలనుకుంటాం కదా అది బాడీ లోపల రాస్తాం. ఇక్కడ వెబ్సైట్లో చూస్తే మన ఈ పార్ట్స్ అన్ని డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వెల్కమ్ టు ద ప్యారడైస్ అనే ఇమేజ్ వచ్చింది కదా, ఇది మొత్తం ఒక హెడ్ లాగా తీసుకొని ఒక వెబ్సైట్ యొక్క హెడ్. దాని తర్వాత మిగతా ఏదైతే కంటెంట్ ఉంది కదా ఈ అబౌట్ అస్ కానీ అవర్ మెన్యూ కానీ ఇది మెయిన్ కంటెంట్ అనుకుందాం, ప్రతి ఒక్క వెబ్సైట్లో ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఇక్కడ కొన్ని ఉందిగా కాపీ రైట్, ఇవన్నీ. ఇది ఏమైతే ఏ వెబ్సైట్ కన్నా కింద ఒక ఫుటర్ లాగా ఉంటుంది, అది ప్రతి ఒక్క వెబ్సైట్లో ఉంటుంది. దీనికి ఏం రాస్తామంటే మనము వెబ్సైట్ ఎవరు క్రియేట్ చేసినారు, వెబ్సైట్ కాపీ రైట్ చేయండి, అలాంటివి మనము దీంట్లో రాస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దామంటే ఈ పార్ట్ మొత్తం రాద్దాం. ఈ వెల్కమ్ టు ద ప్యారడైస్ అని, దాని తర్వాత ఈ ఇమేజ్ ఉంది కదా ఇది ఇన్సర్ట్ చేయడానికి ఇది హెడర్ పార్ట్ లోపల రాసి దీని లోపల కంటెంట్ రాస్తాం. ఏమని రాస్తామంటే ఫస్ట్ ఏమనుంది, వెల్కమ్ టు ద ప్యారడైస్. ఈ టెక్స్ట్ అనేది కొంచెం పెద్దగా ఉంది, సో మనం ఏం చేస్తామంటే ఈ H1 ట్యాగ్ లోపల పెడతాము. సో వెల్కమ్ టు ద ప్యారడైస్. అలానే మనం ఏదైతే రాస్తున్నాం కదా అది లైవ్ చేంజెస్ చూడడానికి మనం ఏం చేస్తామంటే లైవ్ సర్వర్ అనే ఒక టూల్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఈ టూల్ అనేది మనకి ఏం హెల్ప్ చేస్తుంది అంటే మనం ఏం చేంజెస్ చేసిన డాక్యుమెంట్లో లైవ్గా చూపిస్తుంది. సో అది కావాలి అంటే ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి లైవ్ సర్వర్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత సో ఇది వస్తుంది. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇది ఇన్స్టాల్ చేసుకోండి, నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను ఇది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. చూసి ఇట్లా వస్తుంది. ఓకే, సో మనకి ఇట్లా కావాలి మొత్తం. దీని తర్వాత మనకి ఏం కావాలి అంటే ఈ నాబార్ అనేది కావాలి. ఇది ఏంది అంటే ఏ వెబ్సైట్ కన్నా కొన్ని క్విక్ లింక్స్ ఉంటాయి. పైన టాప్ ఆఫ్ ది వెబ్సైట్ మనం ఏం చేస్తామంటే కొన్ని లింక్స్ ఇస్తాం, సో దట్ యూజర్కి ఈజీగా ఉండడానికి, వాళ్ళకి ఏం కావాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చూడడానికి.
ఇది ఎట్లా ఇస్తామంటే నాబార్ లోపల యూఎల్ పెట్టి దాని లోపల నాకు ఏమేమి కావాలి అంటే అబౌట్ అస్, అదర్ మెన్యూ, టైమింగ్స్. సో ఇవన్నీ లింక్స్ కాబట్టి నేను ఏం చేస్తానంటే యాంకర్ ట్యాగ్ లోపల ఇస్తాను. సో నాకు మొత్తం 4 కావాలి. సో లిస్ట్ అని పెట్టి దాని తర్వాత ఒకటి యాంకర్ ట్యాగ్. సో ఇట్లాంటివి నాకు 4 కావాలి మొత్తం. సో ఫస్ట్ ఇక్కడ ఏం రాస్తానంటే అబౌట్ అస్, ఇక్కడ మెన్యూ, ఇక్కడ టైమింగ్స్, దీని తర్వాత కాంటాక్ట్ అస్. ఈ హెచ్రఫ్లో యూఆర్ఎల్ అనేది తర్వాత ఇద్దాం. మనం ఈ అబౌట్ అస్ మీద క్లిక్ చేసినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, ఈ టైమింగ్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఎలా బిహేవ్ చేయాలనేది ఇవన్నీ తర్వాత ఇద్దాం. సో మన డాక్యుమెంట్ చూసి ఇలా వస్తుంది. దీని తర్వాత మనకు ఒక ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేయాలి. సో ఇమేజ్ ఇన్సర్ట్ చేద్దాం. దీని తర్వాత ఈ నాబార్ అయిపోయిన తర్వాత ఒక ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఇమేజెస్ ఎప్పుడైనా మనం 2 వేస్లో ఇన్సర్ట్ చేయొచ్చు. ఒకటి లోకల్ నుంచి ఇన్సర్ట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఆన్లైన్లో ఇన్సర్ట్ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ లోకల్లీ తీసుకున్నాను కొన్ని ఇమేజెస్ అనేది సేవ్ చేసి పెట్టుకున్నాను. సో అదే ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడ ఇది డ్రాగ్ చేసి షిఫ్ట్ పట్టుకుంటే దీన్ని పాత్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఇమేజ్ అనేది వస్తుంది. ఇంకా ఇక్కడ ఫస్ట్లో చూస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ ఏదైతే ఉంది కదా ట్యాబ్ మీద పేరు అనేది ద ప్యారడైజ్ అని వస్తుంది. ఇక్కడైతే నార్మల్ డాక్యుమెంట్ ఉంది. ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఎట్లా చేంజ్ చేస్తామంటే ఈ డాక్యుమెంట్ అని ఉంది కదా ఇక్కడ తీసేసి ది ప్యారడైజ్ హోటల్ అని పెట్టవచ్చు. సో చేంజ్ అవుతుంది. నెక్స్ట్ దీని తర్వాత మనం ఒక టెక్స్ట్ వేద్దాం. ఇది కాకుండా కొంచెం డిఫరెంట్గా వేద్దాం. మనం ఏమనిద్దామంటే ఒక డిప్ ట్యాగ్ లోపల ఇద్దాం. సో డెలిషియస్ బిర్యానీ అని. నేను ఆల్రెడీ చెప్పినాను కదా ఈ అబౌట్ అస్, ఈ ఆర్ మెన్యూ, ఈ అబౌట్ అస్, ఈ ఆర్ మెన్యూ అనేది మనం మొత్తం ఒక మెయిన్ పార్ట్లో రాద్దాం. ఇప్పుడు ఈ మెయిన్ ట్యాగ్ లోపల ఈ థింగ్స్ రాద్దాం. ఇక్కడ ఇది ఒక డిఫరెంట్ సెక్షన్. దీని తర్వాత ఈ ఆర్ మెన్యూ అనే డిఫరెంట్ సెక్షన్. సో మనం ఏదైతే కంటెంట్ రాయాలి అనుకుంటున్నామో అది ఒక సెక్షన్ లోపల రాస్తాం. సో సెక్షన్ అని రాద్దాం. దీని లోపల సెక్షన్. ఈ సెక్షన్ ఎప్పుడైతే యూజ్ చేస్తామంటే మెయిన్ ట్యాగ్ లోపల ఎప్పుడైతే డిఫరెంట్ సెక్షన్స్ రాయాలి అనుకుంటాం కదా డివైడ్ చేసి, సో అప్పుడు ఈ సెక్షన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ H1 ఇచ్చి ఈడ అబౌట్ అని ఇద్దాం, అబౌట్ అస్ అని ఇద్దాం. ఇంకా ఈ టెక్స్ట్ ఇద్దాం. దాని తర్వాత ఇప్పుడు ఇంకొక సెక్షన్ రాయాలి మనం అట్లనే. సో ఇంకొక సెక్షన్ లోపల ఏముంది అంటే ఇక్కడ ఇది టేబుల్ ఉంది. సో ఇక్కడ టేబుల్ ఇద్దాం మనం. సో ఫస్ట్ ఏం రాయాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ H1 లోపల ఆర్ మెన్యూ. ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేయాలి. సో టేబుల్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక హెడ్డింగ్ ఉంది. దాని తర్వాత డిష్ ఏదైతే ఉంది కదా డిష్, ఇంకా దాని తర్వాత దాని ప్రైస్ ఎంత అవుతుందో ఆ ప్రైస్. సో ఇది ఎట్లా రాస్తామంటే యూజింగ్ టేబుల్ ట్యాగ్ అనేది మనం రాస్తాము. సో ఇది ఇప్పుడు రాద్దాం మనం ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ మెన్యూ స్పెల్లింగ్ కరెక్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక టేబుల్ ట్యాగ్ ఇద్దాం. ఈ టేబుల్ ట్యాగ్ లోపల హెడ్డింగ్ ఏమొస్తుంది, ఆర్ స్పెషల్స్ అని వస్తుంది. సో ఈ హెడ్డింగ్ ఇవ్వాలంటే మనం ఏం చేస్తాము, క్యాప్షన్స్ లోపల రాస్తాం. క్యాప్షన్ అని పెట్టి ఆర్ స్పెషల్. దాని తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి, ఒకటి డిష్ ఇంకోటి ప్రైస్. ఇదేంది, టేబుల్ ఒక హెడ్ అని చెప్పుకోవచ్చు మనం. ఈ టేబుల్ ఒక హెడ్ రాస్తాం మనం. ఈ టేబుల్ హెడ్ రాసి టేబుల్ హెడ్లో 2 పార్ట్స్ ఉన్నాయి, ఒకటి డిష్ అని ఉంది, ఇంకోటి ప్రైస్ అని ఉంది. సో అది ఎట్లా రాస్తామంటే దీన్ని ఒక టీఆర్ లోపల రాసుకొని ఇప్పుడు టీహెచ్ లోపల 2 రాస్తాం. నాకు 2 కావాలి అందుకే ఇంటూ 2. ఫస్ట్ ఏముంది, డిష్ అని ఉంది, దాని తర్వాత ప్రైస్ అని ఉంది. సో ఇట్లా వస్తుంది. దీన్ని మళ్ళీ మనం సార్ట్ చేద్దాము, ఇట్లా టేబుల్లో చేయాలి అని. ఫస్ట్ మొత్తం ఏదైతే కంటెంట్ కావాలి, ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో అదంతా రాసుకుందాం. దాని తర్వాత మాడిఫై చేద్దాం అది టేబుల్ లాగా. ఇప్పుడు ఇవి ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ ఐటమ్స్ ఏం చేస్తామంటే టీ బాడీ లోపల రాసుకుంటాం. సో టీ బాడీ, ఈ టీ బాడీ లోపల ఫస్ట్ ఏముంది, ఒకటి బటర్ చికెన్, ఇంకోటి 350. ఇది కూడా మనకి పక్క పక్కన రావాలి కాబట్టి టీఆర్ అని పెట్టి, ఇది టేబుల్ డేటా కాబట్టి టీడీ అని పెట్టి దీని లోపల ఐటమ్ రాస్తాం. ఐటమ్ రాసి ఇట్లనే ఇంకోటి టీడీ అని పెట్టి దాని తర్వాత ప్రైస్ రాస్తాం.
సో ఫస్ట్ ఐటమ్ ఏంది, బటర్ చికెన్. దీంట్లో ప్రైస్ రాస్తాం. ₹350. ఇట్లనే ఒక 3 ఐటమ్స్ రాసుకుందాం మొత్తం. జస్ట్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేద్దాం. ఈడ మసాలా దోశ రాసుకుందాం. మసాలా దోశ ఒక 50 ఈజ్ ఫైన్. ఇంకా ఇది పన్నీర్ టిక్కా పెట్టుకుందాం. పన్నీర్ టిక్కా ఒక 150. ఒక స్వీట్ కూడా యాడ్ చేద్దాం. అట్లా స్వీట్ ఏం యాడ్ చేద్దాం అంటే రస్మలై యాడ్ చేద్దాం. దీని ప్రైస్ ఒక 120 పెడదాం. ఇప్పుడు చూస్తే ఫస్ట్ మనకి ఏదైతే అవుట్పుట్ రావాలి కదా అది వచ్చింది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే లైన్స్ రాలేదు. లైన్స్ రావాలి అంటే మనం ఏం చేస్తాం అంటే కొంచెం సిఎస్ఎస్ యాడ్ చేస్తాం దీనికి. సో ఈ సిఎస్ఎస్ యాడ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఒక సిఎస్ఎస్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఇక్కడ ఏం చేద్దామంటే టీహెచ్ ఇంకా టీడీకి ఇంకా క్యాప్షన్స్కి కొంచెం స్టైల్ అనేది యాడ్ చేద్దాం. సో దీనికి లైన్ కావాలి కాబట్టి ఒక బార్డర్ ఇద్దాం. బార్డర్ ఎంత ఇద్దామంటే 1 పిక్సెల్ ఇద్దాం. 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. సో ఇది ఏం చేస్తుంది, మన ఏదైతే టేబుల్ ఉందిగా దానికి బార్డర్స్ ఇస్తుంది ఒక లైన్ లాగా 1 పిక్సెల్ బ్లాక్ కలర్లో. దాని తర్వాత ప్యాడింగ్ ఇద్దాం కొంచెం. ఈ ప్యాడింగ్ ఏం చేస్తుంది అంటే ఐటమ్స్ మధ్యలో డిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది కంజెస్టెడ్గా ఉండకుండా ఉండడానికి. సో ఈ సిఎస్ఎస్ అనేది మనం కనెక్ట్ చేయాలి. ఈ సిఎస్ఎస్ని ఎలా కనెక్ట్ చేస్తామంటే లింక్ ట్యాగ్ యూజ్ చేసి ఈ రిలేషన్ ఏదైతే ఉంది కదా అది స్టైల్ అని చెప్పేసిన తర్వాత ఇక్కడ మనం దాన్ని పాతియాలి ఏదైతే స్టైల్ రాసినామో. సో ఇప్పుడు సిఎస్ఎస్ అప్లై అవుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే సిఎస్ఎస్ అనేది అప్లై అయింది మనకి. ఇక్కడ చూసుకుంటే అట్లనే మనకి ఒక లైన్ అనేది వచ్చింది మధ్యలో. సో ఈ లైన్ రాయడానికి ఏం చేస్తామంటే మనము హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. సో ఈ హెచ్ఆర్ ట్యాగ్ ఏం చేస్తుంది అంటే ఒక లైన్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ రాసుకుందాం హెడర్ తర్వాత ఒక హెచ్ఆర్, మళ్ళీ ఈ సెక్షన్ తర్వాత కూడా ఒక హెచ్ఆర్. సో ఇప్పుడు ఒక లైన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత ఏం వెళ్ళిపోయిందంటే ఒకటి లింక్ రావాలి బ్యాక్ టు టాప్ అని. ఇది క్లిక్ చేయగానే పైనకి వెళ్ళాలి. సో ఇది క్రియేట్ చేద్దాం మనం. సో ఈ మెయిన్ పార్ట్ లోపలనే ఒక టెక్స్ట్ రాద్దాం. ఇక్కడ ఈ పీ ట్యాగ్ లోపల ఒక యాంకర్ ట్యాగ్ ఇద్దాం. ఈ యాంకర్ ట్యాగ్ ఏంది అంటే వేరే లింక్స్కి డైవర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది ఏం రాద్దాం అంటే బ్యాక్ టు టాప్. ఇది ఎక్కడికి వెళ్ళాలి, పైనకి వెళ్ళాలి, సేమ్ పేజ్కి వెళ్ళాలి. బట్ టాప్లో రావాలి కాబట్టి జస్ట్ హ్యాష్ చేస్తే నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం ఒకసారి. ఇక్కడ ఉంది బ్యాక్ టు టాప్ అని కొడితే సేమ్ పేజ్కి వెళ్తుంది. బ్యాక్ టు టాప్ అని క్లిక్ చేస్తున్నాను నేను, అయితే అదే పైనకి వెళ్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనది మెయిన్ది హోమ్ పేజ్ అయితే క్రియేట్ చేసేసినాం. నెక్స్ట్ పేజెస్కి వెళ్ళాలి, నెక్స్ట్ పేజెస్ కూడా క్రియేట్ చేయాలి. లింక్స్ మీద క్లిక్ చేసినప్పుడు అది నెక్స్ట్ పేజ్కి ఎట్లా వెళ్తుంది అది చూద్దాం. ఇక్కడ లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ ఏంటి అంటే అబౌట్ అస్ మీద క్లిక్ చేసినప్పుడు అబౌట్ అస్ దగ్గరికి రావాలి. మెన్యూ మీద క్లిక్ చేసినప్పుడు మెన్యూ దగ్గర రావాలి. టైమింగ్స్ మీద క్లిక్ చేసినప్పుడు టైమింగ్స్ అనే కొత్త పేజ్కి వెళ్ళాలి. కాంటాక్ట్ అస్ అని క్లిక్ చేసినప్పుడు కాంటాక్ట్ అస్ అనే ఒక కొత్త పేజ్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఫస్ట్ ఇవి రెండు క్లియర్ చేసేద్దాం. అబౌట్ అస్ క్లిక్ చేసినప్పుడు అబౌట్ అస్ దగ్గర రావాలి అని. సో అలా రావడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ అబౌట్ అస్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ సెక్షన్ ఏదైతే ఉంది కదా అబౌట్ అస్ అక్కడికి రావాలి. సో అలా రావాలంటే ఫస్ట్ దీనికి ఐడి ఇద్దాం. ఏమని ఇద్దామంటే అబౌట్ అస్. ఇదే కాపీ చేసుకుందాం. ఇప్పుడు ఈ అబౌట్ అస్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది ఏం చేయాలి అంటే ఈ అబౌట్ అస్ అనే ఐడి దగ్గరికి వెళ్ళాలి. సేమ్ అట్లానే మెన్యూ కూడా మెన్యూ ఏది ఉంది. సో దీనికి ఏమని చేస్తామంటే మనం ఐడి ఇస్తాం. ఏమని ఇద్దాం మెన్యూ. ఇక్కడ కూడా సేమ్ అంతే. హెచ్రెఫ్లో ఏం చేయాలంటే ఈ హ్యాష్ అనే ఈ మెన్యూ దగ్గరికి వెళ్ళాలి, ఈ ఐడి దగ్గరికి వెళ్ళాలి. ఈ ఐడి దగ్గరికి వెళ్ళాలంటే హ్యాష్ అని పెట్టాలి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టైమింగ్స్ ఒక కొత్త పేజ్ క్రియేట్ చేద్దాం, ఒక కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. దీనికోసం టైమింగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని సేమ్ ఇక్కడ ఫస్ట్ బాయిలర్ ప్లేట్ పెట్టేసి టైమింగ్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది పారడైజ్ టైమింగ్స్ అని ఒక హెడ్డింగ్ తెస్తుంది. సేమ్ మళ్ళీ నాబార్ తెస్తుంది. ఒక ఇమేజ్
అవర్ రెస్టారెంట్ అవర్స్ అని ఇక్కడ ఒక టెక్స్ట్ రాస్తాం. సో ఇది ఇక్కడ రాద్దాం మనం. సో సేమ్ థింగ్ మనము అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం. సో ఈ హెడర్ అనేది యాస్టీస్ ఉంది. హెడర్ అనేది యాస్టీస్ ఉంది కాబట్టి ఇక్కడ హ్యాస్టీస్ పెట్టేద్దాం. బట్ వెల్కమ్ టు ద ప్యారడైస్ అని లేదు, ఇక్కడ వేరే టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ ఏమనుందంటే ఇక్కడ ద ప్యారడైస్ టైమింగ్స్ అని ఉంది. మనం కూడా అదే ఇది రాద్దాం, ద ప్యారడైస్ టైమింగ్స్. ఇక్కడ ఇమేజ్ అనేది చేంజ్ చేద్దాం మనం. సో ఇమేజ్ వేరే పెడదాం. ఇమేజ్ ఏం చేద్దాం అంటే ఇక్కడ వేరే ఇమేజ్ పెడదాం. సో మనం ఎప్పుడైతే టైమింగ్స్ అని క్లిక్ చేస్తాం కదా, అది టైమింగ్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ టైమింగ్స్ అని క్లిక్ చేసినప్పుడు టైమింగ్స్ దగ్గరికి వెళ్తలేదు. సో ఇక్కడ అలా వెళ్ళాలంటే మనం ఇక్కడ దాని లింక్ యాడ్ చేస్తాము ఎక్కడికి వెళ్ళాలనేది. ఇక్కడ టైమింగ్స్ అని క్లిక్ చేసినప్పుడు ఇది వేరే పేజ్కి వెళ్ళాలి. ఏ పేజ్కి వెళ్ళాలి? times.html అనే పేజ్కి వెళ్ళాలి. సో ఇప్పుడు వెళ్తుంది. ఈ డెలిషియస్ బిర్యానీ అని తీసేద్దాం. సో ఇక్కడ మనం ఏం రాద్దాం అంటే ఆ రెస్టారెంట్ అవర్స్ అని రాద్దాం. ఇప్పుడు టైమింగ్స్ ఇద్దాం. ఇదైతే టైమింగ్స్ రాయాలి అనుకుంటున్నాం, అది ఇక్కడ ఇద్దాం. హెడర్ తర్వాత మెయిన్ ట్యాగ్ లోపల మనం ఈ టెక్స్ట్ రాద్దాం, విఆర్ అలా ఓపెన్ వీక్ అని. పీ ట్యాగ్ లోపల ఈ టెక్స్ట్ రాద్దాం. దీని తర్వాత ఏం చేద్దామంటే ఇక్కడ ఇవి రాద్దాం, ఇదంతా టైమింగ్స్ రాద్దాం. సో ఈ టైమింగ్స్ ఏమవుతుంది అంటే లైన్ బై లైన్ వస్తున్నాయి. సో ఇది ఒక డిస్క్రిప్షన్ డిస్క్రైబ్ చేస్తుంది. దీన్ని మనము డిఎల్ ట్యాగ్ లోపల యూజ్ చేస్తాము. ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ లోపల ఈ మండే టు సాటర్డే అని పెట్టుకొని దాని టైమింగ్ ఇస్తాం. సండే లోపల మళ్ళీ 11 AM to 10 PM. ఇది ఏమవుతుంది, ఫస్ట్ ఇది బయటికి వస్తుంది, దాని తర్వాత ఈ టైమింగ్ అనేది లోపలికి వెళ్తుంది. సో అట్లా రాసుకోవడానికి ఇది బయటికి వచ్చేది ఏదైతే ఉంది కదా, అది నేను డిటి లోపల పెట్టుకుంటాను. అండ్ లోపలికి వచ్చేది ఉంది అది వేరే ట్యాగ్ తోటి నేను రాస్తాను. ఇక్కడ మండే టు సాటర్డే, ఇంకా బయటికి ఏదైతే రావాలి కదా అది నేను డిడి ట్యాగ్ తోటి రాసి ఇక్కడ రాస్తాను. మండే టు సాటర్డే ఎంత టైమింగ్, ఇది టైమింగ్ ఉంది. ఇప్పుడు సేమ్ అదే, ఇప్పుడు ఈ డిటి లోపల సండే అని పెట్టాలి. సేమ్ డిటి లోపల ఈ టైమింగ్ ఏదైతే ఉందో ఆ టైమింగ్ పెడదాం. ఇప్పుడు మెయిన్ తర్వాత మనం ఇంకా ఇది రాయాలి, ఈ కాపీరైట్ అవన్నీ. అది రాయడానికి మనం ఫుటర్ లోపల రాస్తాం. ఫుటర్ లోపల ఈ పార్ట్ రాస్తాం. ఇక్కడ ఒక సేమ్ హెచ్ఆర్ ట్యాగ్ చూసుకుందాం మన డాక్యుమెంట్ ఎలా వస్తుందని. పర్ఫెక్ట్. జస్ట్ ఇక్కడ ఒక టెక్స్ట్ రాయాలి. టెక్స్ట్ ఇస్ మిస్సింగ్. వాట్ టెక్స్ట్? ఇక్కడ ఒక లింక్ ఉంది, ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు పైనకి వెళ్ళాలి. సో అది యాడ్ చేద్దాం. బిఫోర్ మెయిన్ పీ ట్యాగ్ లోపల, లేకపోతే విత్ ఇన్ మెయిన్లో ఇద్దాం మనం. ఈ మెయిన్ ట్యాగ్ లోపల ఒక పీ ఇద్దాం. ఇక్కడ బ్యాక్ టు టాప్ యాంకర్ ట్యాగ్ లోపల ఇద్దాం. బికాస్ ఇట్ ఈస్ అ లింక్. హ్యాష్ ఇట్ టేక్స్ డౌన్ టు ది అప్వర్డ్స్. దాని తర్వాత ఇక్కడ బ్యాక్ టు టాప్. నైస్. ఓకే, గుడ్. ఇప్పుడు ఇంకొక డాక్యుమెంట్ మిగిలిపోయింది. ఆ డాక్యుమెంట్ ఏంటి అంటే కాంటాక్ట్ అస్లో ఏముంటుంది, జనరల్గా ఒక ఫామ్ అనేది ఉంటుంది. ఫామ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం కాంటాక్ట్ గురించి. ఇప్పుడు ఇక్కడ బాయిలర్ ప్లేట్ రాద్దాం. ఇక్కడ సేమ్ హ్యాస్టిస్. ఫస్ట్ ఏం వస్తుంది, హెడ్ ట్యాగ్ రాసుకుంటాం మనం. దీని లోపల కంటెంట్ రాద్దాం. చూద్దాం ఒకసారి ఏముందనేది. ఇక్కడ కాంటాక్టర్స్ లోపల చూసుకుంటే పైన కాంటాక్టర్స్ అని ఉంది. సేమ్ హ్యాస్టిస్, మళ్ళీ నాబార్, ఒక ఇమేజ్ ఉంది, ఇంకొక టెక్స్ట్ ఉంది. సో సేమ్ అదే తీసుకొని వద్దాం పాత దాంట్లోకి. మనం ఈ హెడ్ ట్యాగ్ తీసుకొని వద్దాం. ఇక్కడ ఓకే. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏముంది, కాంటాక్టర్స్ ఉంది. ఫస్ట్ ఇది తీసేయండి, ఇది తీసేసి కాంటాక్టర్స్. నెక్స్ట్ ఇమేజ్ చేంజ్ చేద్దాం. ఇమేజ్ ఏం పెడదాం అంటే 3. ఇక్కడ రీచ్ అవుట్ అస్ అనే టెక్స్ట్ రాద్దాం. సో ఇక్కడ కొన్ని చేంజెస్ చేయాలి. ఆ చేంజెస్ ఏంటి అంటే, ఇంతకుముందు మనం మెయిన్ పేజ్లో అబౌట్ అస్ అని రాసినప్పుడు హ్యాష్ అని రాసినాం. అది ఆ పేజ్లో అబౌట్ అస్ దగ్గరికి తీసుకెళ్తుండే. బట్ ఈ డాక్యుమెంట్లో అబౌట్ అస్ అనేది లేదు.
సో మనం ఏం రాయాలి అంటే ఇక్కడ చేంజ్ చేయాలి కొంచెం. సో ఇక్కడ ఏం రాస్తామంటే index.html దగ్గరికి వెళ్ళి దాని లోపల అబౌట్ అస్ దగ్గరికి వెళ్ళు. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇక్కడ కూడా అట్లనే రాస్తాం. సో మెన్యూ కూడా ఎక్కడ ఉంది? మెన్యూ అనేది ఇండెక్స్ డాక్యుమెంట్లో ఉంది. సో index.html లోపలికి వెళ్ళి అక్కడ మెన్యూ దగ్గరికి వెళ్ళు. ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు టైమింగ్స్ మీద క్లిక్ చేసినప్పుడు timings.html, ఇంకా కాంటాక్ట్ అస్ ఇదే డాక్యుమెంట్ కాబట్టి హ్యాష్ అని పెడతాం. సో ఇక్కడ హెడర్ తర్వాత ఒక బ్రేక్ కాదు హెచ్ఆర్. దాని తర్వాత ఏం చేయాలి? మనం ఈ ఫామ్ క్రియేట్ చేయాలి, ఇంకా ఈ లొకేషన్ కూడా యాడ్ చేయాలి. సో మళ్ళీ మెయిన్ పార్ట్లో 2 సెక్షన్స్ ఉన్నాయి, ఒకటి ఫామ్, ఇంకోటి లొకేషన్. సో మెయిన్ అని పెట్టి దాంట్లో ఫస్ట్ సెక్షన్లో ఏముంది అంటే ఈ ఫామ్ ఉంది. సో ఈ ఫామ్ రాద్దాం. సో ఈ ఫామ్లో నాకు ఇట్లా బార్డర్ వచ్చి ఈ టెక్స్ట్ రావాలి అంటే నేను ఫీల్డ్ సెట్ అనే ఒక ట్యాగ్ యూజ్ చేస్తాను. దాని తర్వాత ఈ టెక్స్ట్ ఏదైతే ఉంది కదా అది డిస్ప్లే కావాలి అంటే లెజెండ్ అని పెట్టి దానిలో ఏదైతే టెక్స్ట్ పెట్టాలి అనుకుంటున్నా కదా ఆ టెక్స్ట్ ఇక్కడ రాస్తాం. చూద్దాం ఒకసారి మన డాక్యుమెంట్ ఎట్లా వస్తుందో. కాంటాక్ట్ అస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ చేంజ్ చేయాలి కొంచెం. కాంటాక్ట్ అస్ దగ్గర క్లిక్ చేసినప్పుడు ఇండెక్స్ దాంట్లో అది కాంటాక్ట్ అస్ HTMLకి వెళ్ళాలి. ఇక్కడ కూడా చేంజ్ చేయాలి కొంచెం, ఎందుకంటే ఇది ఏమవుతుందంటే timings.html అబౌట్ అస్ దగ్గర ఉండిపోయింది. సో మనం ఇక్కడ ఏం చేంజ్ చేస్తామంటే ఇది అబౌట్ అస్ అనేది index.html దగ్గర ఉంది, ఇది కూడా సేమ్ అంతే. index.html లోపల మెన్యూ దగ్గరికి వెళ్ళాలి, ఇది అబౌట్ అస్ దగ్గరికి వెళ్ళాలి. ఈ టైమింగ్స్ మీద క్లిక్ చేసినప్పుడు timings.html, కాంటాక్ట్ అస్ మీద క్లిక్ చేసినప్పుడు కాంటాక్ట్ అస్ HTML. ఓకే వస్తుంది, వర్కింగ్, ఇట్స్ వర్కింగ్ గుడ్. బ్యాక్ టు కాంటాక్ట్ డాక్యుమెంట్. జనరల్గా ఫామ్లో కాంటాక్ట్ అస్ ఫామ్ దాని ఏముంటుంది అంటే నేమ్ ఉంటుంది, వాళ్ళ ఏదైనా మెసేజ్ ఉంటే మెసేజ్ పంపించాలనుకుంటే మెసేజ్ కోసం ఒక బాక్స్ ఇస్తాము, ఇంకా వాళ్ళ మొబైల్ నెంబర్ కావాలి అంటే మొబైల్ నెంబర్ బాక్స్ ఇస్తాము, ఇలాంటివి మనం పెట్టుకోవచ్చు. సో ఇదేం పెట్టుకుందాం అంటే ఫస్ట్ ఒక లేబుల్ ఇద్దాం నేమ్ కోసం. దాని తర్వాత యూజర్కి ఇన్పుట్ ఇవ్వడానికి ఒక ఫీల్డ్ ఇద్దాం. ఇక్కడ ఇది నాకు ఫర్ షూర్ కావాలి కాబట్టి రిక్వైర్డ్ అని పెడతాను. దీనికి ఐడి ఏమి ఇస్తానంటే దిస్ ఇస్ ఫర్ నేమ్. ఇదంతా ఒక పీ ట్యాగ్ లోపల రాసుకుందాం. సేమ్ ఇట్లా ఇంకొక 2 ట్యాగ్స్ ఇద్దాం. ఒకటేమో ఈమెయిల్ కోసం, ఇంకోటేమో మెసేజ్, వాళ్ళు ఏదైనా మెసేజ్ పంపించాలనుకుంటే మెసేజ్ కోసం. ఈ మెసేజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి దీనికి ఏమనిద్దామంటే టెక్స్ట్ ఏరియా ఇద్దాం. ఈ ఐడి ఏమనిద్దామంటే మెసేజ్, ఇక్కడ మెసేజ్. ఇది ఈమెయిల్ కోసం, టైప్ ఏది ఈమెయిల్, ఇంకా ఐడి ఈమెయిల్. ఓకే డన్. లాస్ట్లో ఒక బటన్ ఇద్దాం. ఒక బటన్ ఏమో సబ్మిట్ కోసం, ఇంకో బటన్ ఏమో రీసెట్ కోసం. సో ఇట్లయితే వచ్చేసింది. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే లాస్ట్లో ఒక ఫుటర్ వేసిద్దాం. ఈ మెయిన్ తర్వాత ఒక ఫుటర్ వేద్దాం. ఫాస్టిస్ దీంట్లో ఎట్లయితుందో. ఓకే లొకేషన్ అనేది మిగిలిపోయింది, సో మళ్ళీ ఇంకా లొకేషన్ కూడా రాద్దాం. సో మెయిన్ పేజ్ లోపలనే ఇంకో సెక్షన్ ఇద్దాం. ఈ సెక్షన్లో ఈ డీటెయిల్స్ రాద్దాం. H2 కొంచెం చిన్నగా కావాలి, లొకేషన్ అని పెట్టి దాని తర్వాత ఈ డీటెయిల్స్ రావాలి. ఈ డీటెయిల్స్ ఎలా రాద్దాం? పీ ట్యాగ్ లోపల రాద్దాం. పారడైస్, ఇది ఇంకొక దాంట్లో రాద్దాం. ఈ లైన్ తర్వాత కొత్త లైన్ కావాలి కాబట్టి బిఆర్ ట్యాగ్ యూజ్ చేయొచ్చు. ఇది ఇంకోటి మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లా పీ ట్యాగ్లో కాకుండా మొత్తం కంప్లీట్గా ఒక అడ్రస్ ట్యాగ్ అని ఉంది. ఆ అడ్రస్ ట్యాగ్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే మన అడ్రస్ అనేది మొత్తం పెట్టవచ్చు. సో అలానే పెడదాం. సో ఫస్ట్ ఇది పెట్టేసి నాకు బ్రేక్ కావాలి.
అంటే కొత్త లైన్ రావాలి, నెక్స్ట్ లైన్. దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త లైన్ రావాలి ఇది. బట్ ఈ నంబర్ అనేది నాకు లింక్ లోపల రావాలి కాబట్టి ఫస్ట్ ఫోన్ ఇచ్చేద్దాం. ఫోన్ ఇచ్చేసి యాంకర్ ట్యాగ్ లోపల నంబర్ ఇద్దాం 90000000 సంథింగ్ ర్యాండమ్ నంబర్. చూద్దాం ఒకసారి ఎట్లా వస్తుందని. ఓకే, ఇట్స్ వర్కింగ్ కూల్. బట్ ఈ ఫామ్ తర్వాత మనకి లైన్ అనేది రావట్లేదు. ఆ లైన్ రావాలి అంటే ఫస్ట్ సెక్షన్ తర్వాత ఇంకో సెక్షన్ కింద హెచ్ఆర్ ఇచ్చేద్దాం. సో మనకి ఇటు లైన్ వచ్చేసింది. ఫైన్. ఇప్పుడు లాస్ట్ ఫుటర్ లోపల ఇది సేమ్ యాస్టిస్, ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఓకే నా బట్ ఇది డిఫరెన్షియేట్ చేయడానికి ఈ లొకేషన్కి లోపల కలిసిపోతుంది ఇదంతా. ఇది చేయడానికి మళ్ళీ ఒక హెచ్ఆర్ ఇద్దాం. ఈ మెయిన్ తర్వాత హెచ్ఆర్. ఓకే, ఇప్పుడు ఇది కిందకి వచ్చేసింది. ఒకసారి చూద్దాం మొత్తం ఎట్లా రన్ అవుతుంది అనేది. ఫస్ట్ అబౌటస్ తర్వాత మెన్యూకి వెళ్తే మెన్యూ ఇక్కడనే ఉంది, అందుకే ఇది కిందకి వెళ్ళట్లేదు ఎందుకంటే ఇదే పేజ్ ఉంది కాబట్టి. టైమింగ్స్ దగ్గరికి వెళ్తే టైమింగ్స్ దగ్గరికి వెళ్తుంది. కాంటాక్టస్ అని చేసినప్పుడు కాంటాక్టస్ పేజ్లోకి వెళ్తుంది. మళ్ళీ అబౌటస్ అని వస్తే మెయిన్ పేజ్కి వచ్చేస్తుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్. బట్ ఇది నేను సెంటర్కి తీసుకురావాలి, మధ్యకి తీసుకురావాలంటే కొంచెం సిఎస్ఎస్ యాడ్ చేద్దాం మళ్ళీ. సో అన్నిటికీ యాడ్ చేయాలి, అన్ని పేజెస్కి సేమ్ మధ్యలో రావాలి కాబట్టి అన్ని పేజెస్లో స్టైల్ అనేది యాడ్ చేయాలి. దీంట్లో అయితే ఉంది ఇండెక్స్లో, టైమింగ్స్లో లేదు. టైమింగ్స్లో పెట్టేద్దాం. లింక్ హెచ్రెఫ్ ఏంటి అంటే స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఇంకా ఇక్కడ కూడా లింక్. ఇప్పుడు 3 పేజెస్కి ఒకటే సిఎస్ఎస్ ఇద్దాం మొత్తం బాడీకి. దీన్ని హైట్ ఏదైతే ఉంది కదా అది తక్కువ చేద్దాం. సో మినిమం హైట్ ఎంతైతే చూపించాలి కదా అదొక 100 చూపించాలి. ఇంకా విడ్త్ ఏదైతే ఉందో అది కొంచెం తక్కువ చేద్దాం. సో మ్యాక్స్ విడ్త్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత ఉండాలి అంటే ఒక 800 పిక్సెల్ ఉండాలి. కొంచెం ప్యాడింగ్ ఇద్దాం. ఇంకా మార్జిన్ ఇద్దాం. ఇక్కడ మార్జిన్ ఎంత అంటే ఫస్ట్ 0 కావాలి, ఇక్కడ ఆటో. సో ఇప్పుడు లెఫ్ట్లో ఒక లైన్ ఇద్దాం ఇట్లా మొత్తం, ఇంకా రైట్లో ఒక లైన్ ఇద్దాం. ఆ లైన్ ఇవ్వడానికి బార్డర్ అనేది ఇక్కడ లెఫ్ట్లో ఎంత కావాలి నాకు 1 పిక్సెల్ కావాలి, సాలిడ్ బ్లాక్. సేమ్ ఇట్లనే ఇది రైట్లో కూడా కావాలి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ కూల్ అండ్ గుడ్. ఇక్కడ ఫుటర్ అనేది లేదు, సో ఇక్కడ ఫుటర్ యాడ్ చేద్దాం. ఇండెక్స్ పేజ్లో ఫుటర్ లేదు, సో ఇక్కడ ఫుటర్ యాడ్ చేసేసినాం. ఇక్కడ ఒక బిఆర్ ట్యాగ్ ఇద్దాం, హెచ్ఆర్ ట్యాగ్ ఇద్దాం. ఓకే, నా డన్. టెక్స్ట్ ఏదైతే ఉంది కదా చిన్నగా కనిపిస్తుంది. సో ఇది పెద్దగా కనిపించడానికి మనము టెక్స్ట్ అనేది ప్రతి ఒక్కదానికి పెద్ద పెట్టుకుందాం. ఇది ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే మళ్ళీ సిఎస్ఎస్ లోపలనే. సో ఈ HTML మొత్తం డాక్యుమెంట్లో ఈ ఫాంట్ సైజ్ అయితే ఉంది కదా అది కొంచెం ఇంక్రీజ్ చేద్దాం, 22 పిక్సెల్ పెట్టేద్దాం. ఇప్పుడు ఏమైంది, కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఒకసారి వర్క్ అవుతుందా లేద్దాం. మెన్యూ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మెన్యూ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు వర్కింగ్ ఫైన్. ఇంకా అబౌటస్ అని క్లిక్ చేసినప్పుడు అబౌటస్ దగ్గరకు వస్తుంది. టైమింగ్స్ అని క్లిక్ చేసినప్పుడు టైమింగ్స్ పేజ్కి వెళ్తుంది, ఇక్కడ చేంజ్ అవుతుంది పైన చూసుకుంటే. కాంటాక్టస్ అని క్లిక్ చేసినప్పుడు కాంటాక్టస్ దగ్గరకు వస్తుంది, దిస్ ఆల్సో ఫైన్. మళ్ళీ అబౌటస్ అని చేస్తే పైన ఇది ఇక్కడికి వస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్.